అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ గారి అరెస్టు చేశారని చెప్పి ఆయన పరామర్శించడానికి గుంటూరు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పర్యటన ఏదైతే భారతదేశ సెక్యూరిటీని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నందిగాం సురేష్ తన అనుచరుల చేత ప్రకాశం బ్యారేజ్లో 3 బోట్లను వదిలేసి అక్కడున్నటువంటి కౌంటర్ వెయిట్ రాళ్లను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేయడం, దాని గురించి ప్రజలకు వివరించకుండా అతనేతో మహాత్ముడు అనేటువంటి విధంగా అతన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ఖజానాను దివాలా తీసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీరిద్దరి విధానం ఎటువంటి విధానం అంటే ఆవు చేన్ను వేస్తే దూడ గట్టును వేసినటువంటి విధంగా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆనాడు మైనింగ్ కానీ అలాగే వైన్ కానీ అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాష్ట్ర ఖజానాలో లూటీ చేశాడో, నందిగాం సురేష్ అనే వ్యక్తి కూడా అనేక అరాచకాలు చేసి ముఖ్యంగా రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో ఘోరాలు చేసినటువంటి వ్యక్తి నందిగాం సురేష్ గారు. ముఖ్యంగా ఆనాడు అమరావతి ప్రాంతంలో ఏదైతే చెరుకు తోటలను కాల్చివేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఆయన మీద రాళ్లేసినటువంటి ఘటన దగ్గర నుండి, అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేదో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు జరిగినటువంటి సంఘటనలో నందిగాం సురేష్ వారి అనుచరులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో మనందరికీ కూడా తెలుసు. అరాచకాలు చేస్తూ చేతకాని తనంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక ఘోరాలు చేసినటువంటి పరిస్థితులు. సాక్షాత్తు రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చినటువంటి ఇసుక కానీ, కంకర కానీ, అలాగే ఐరన్ కానీ దొంగలించినటువంటి చేతకాని దద్దమ్మ ఈ పార్లమెంట్ సభ్యుడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విపత్తులో ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే 20 నిమిషాల కోసం వెళ్ళావు, బుడమేరు గేట్లు అన్నావు, బుడమేరు నది అన్నావు, ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు. నిజంగా చెప్తా ఉన్నా, మా నాయకుడు పెట్టినటువంటి రెడ్ బుక్లో ఇటువంటి చరిత్రహీనులందరూ కూడా ఉన్నారు. ఎవరైతే ప్రజల సొమ్మును దోచుకున్నారో, ప్రజలను నట్టెట్ట ముంచేటువంటి కార్యక్రమాలు చేశారో అటువంటి వారి ఎవ్వరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఈరోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను ఇరగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి నందిగాం సురేష్ అనుచరులు బోట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏదైతే గేట్లు ఇరగొట్టి ఆ నీళ్లను ఇంట్లో ప్రవేశించేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి నందిగాం సురేష్ ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లకు డ్యామేజ్ చేస్తూ విజయవాడ నగరాన్ని ముంచేసేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, దీని వెనక ఎటువంటి వారున్నా ఉపేక్షించేది లేదని. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్ ఒక సైకో
జగన్తో పాటు ఈరోజు పిల్ల సైకోలుగా ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి, నేను అడుగుతా ఉన్నా, విజయవాడలో ఎక్కడైనా ఒక్క రూపాయి సహాయం నీ జేబుల నుంచే చేసావా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల ఆహకారాలు చూడలేదా? వినలేకపోయావు ఎవరికి. అంతేకాకుండా ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి శక్తి లేక ప్రజలు నిన్ను చీదరించుకొని 164 సీట్లు కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రజల్లో ఎక్కడా కూడా నీకు స్పందన లేకపోవడంతో ఎక్కడ దొరికితే సందు అక్కడ దూరి విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదో ఒక్కసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ నాయకులు అనేక మంది మా అధ్యక్షుడు ఇంటి మీదకి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎందుకు నువ్వు నోరిప్పలేదో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. మీరు చేసినటువంటి విధ్వంసం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అటువంటి విధ్వంసాన్ని అరికట్టాలని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చౌకబారు విమర్శలు మాని ప్రజాహితం కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీలాంటి ముఖ్యంగా మీ అనుయాయులుగా ఉన్నటువంటి చిల్లర దొంగలందరినీ కూడా తప్పకుండా శిక్షించే రోజు దగ్గరలో ఉంది. న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాశ్వతం కాదు, అదే చెప్తున్నా. అతను జైల్లో పెట్టడానికో లేకపోతే ప్రభుత్వం శాశ్వతం కాదనడానికి కారణం ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా, ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి విధ్వంసానికి అతని ప్రభుత్వంలో చట్టాన్ని ఏం చేశారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చట్టపరంగా నందిగాం సురేష్ అనే వ్యక్తిని ఎందుకు బంధించారో సాక్ష్యాధారాలతో సహా కోర్టు వారి రిమాండ్కు పంపించడం జరిగింది. మీరే చెరుకండి ఉద్యోగాలు, అది ఒక ముఖ్యమైనటువంటి విషయం. గుంటూరు నగరంలో ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చినటువంటి నందిగాం సురేష్ గారు గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మైనారిటీ యువకుడు తన మాటలను నమ్మి, అతను పిఏగా ఉన్నటువంటి వ్యక్తి మాటలు నమ్మి ఇసుక రీచ్ ఇప్పిస్తానని చెప్పి 25 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితులు. అతను ఆ డబ్బు అడిగితే నిన్ను చంపేస్తామని చెప్పి ఆ రోజు భయపెడితే అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారికి అండగా నిలబడి ఆ రోజు ఈ కేసు కూడా రేపో మాపో ఫైల్ చేస్తాం. అతనికి డబ్బులు రావాలా. నందిగాం సురేష్ వాళ్ళ అనుచరుల దగ్గర నుండి 25 లక్షల రూపాయలు నౌషాద్ అనే వ్యక్తికి రావాలి. ఆ కేసు కూడా రేపు మేము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.